తర్వాత మాకు రెవెన్యూ అధికారులు కూడా మాతో ఈరోజు కలిసి వాళ్ళు కూడా ఈ యొక్క ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినందుకు ధన్యవాదాలు వాళ్ళకు కూడా. ఈ సందర్భంగా మీ అందరికీ రిక్వెస్ట్ ఏమంటే, పోలీస్ మీ దగ్గరకు వచ్చి ఈ కార్యక్రమాలు మీకోసం చేస్తున్నారు కాబట్టి ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు ఏదైనా ఉంటే మాకు ఇన్ఫామ్ చేయండి. ఒక డైల్ 100 చేయొచ్చు, లేదంటే స్పెషల్గా 1972 నెంబర్ ఉంది, టోల్ ఫ్రీ నెంబరు. ఈ గంజాయి ఎవరైతే వాళ్ళు అమ్ముతున్నారో లేదా సేవిస్తున్నారో, ఎందుకంటే మీకు అందరికి గుర్తుంటుంది, దగ్గర ఒక సంవత్సరం కిందట ఒక 2 పిల్లలు ఇదే రైల్వే ట్రాక్ దగ్గర గంజాయి సేవిస్తూ రైలు ప్రమాదంలో చనిపోవడం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. కాబట్టి అటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఒకవేళ ఎవరైనా సేవించే వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకి మనం డీఅడిక్షన్ సెంటర్కి తీసుకుపోతాం వాళ్ళని. అంటే ఇమ్మీడియట్గా వాళ్ళ మీద కేసులు ఏం పెట్టాము, వాళ్ళలో మార్పు కోసం అని మనం ప్రయత్నిస్తాము పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా. కాబట్టి అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా మీరు దయచేసి మాకు ఇన్ఫార్మ్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. అదేవిధంగా బయట వ్యక్తులు, ఇందాక మనం ఒకరి ఒడిస్సా వాళ్ళని చెప్పి వచ్చారు ఇక్కడ, వాళ్ళ ఓనర్స్ని అడిగితే సార్ మేము ఆధార్ కార్డు తీసుకోలేదు వాళ్ళకి ఇచ్చామంటున్నారు. అటువంటి వాళ్ళు మనకి, ఎందుకంటే ఆ ఏరియాలో ఇటువంటి గంజాయి అనేది ఎక్కువ ఉంటుంది. బట్ వాళ్ళు కూడా సెర్చ్ చేసినాం, బట్ ఏం దొరకలేదు వాళ్ళ దగ్గర. కాకపోతే ఇటువంటి ఏదైనా ఉంటే మా దృష్టికి తీసుకొని వస్తే మేము ఇమ్మీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్ ది సేమ్ టైం మన దగ్గర చాలా బెల్ట్ షాప్స్ కూడా ఉన్నాయని చెప్పి కంప్లైంట్స్ వచ్చాయి. అవి కూడా చెక్ చేసాము, వాళ్ళ ఇళ్ళు కూడా చూసాము. అటువంటివి కూడా ఏమైనా ఉంటే దయచేసి మానుకోండి, ఎందుకంటే తీవ్రమైన చర్యలు ఉంటాయి, పోలీసులు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటుంది. కాబట్టి మీ వాళ్ళకు కూడా మీ పరిసర